ఇస్మాయిల్ చెప్పండి. ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పాకిస్తాన్కి తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అమెరికాని బతిమలాడుకుని ఉంటుంది అనేది ఒక అంచనా చాలా మంది నుంచి. ఇప్పుడు విక్రమ్ మిస్రీ ప్రకటన చూసిన తర్వాత కూడా అదే నిజమేమో అనిపిస్తోంది. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు కాల్పుల విరమణకి అనేది విక్రమ్ మిస్రీ చెప్పారు. డెఫినెట్గా పాకిస్తాన్కి సంబంధించి చాలా రోజులుగా మనం చూస్తున్నాం. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి చాలా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇండియా పాకిస్తాన్కి ఇచ్చింది. అయినప్పటికీ పాకిస్తాన్ చాలా కాలంగా దీని మీద రియాక్ట్ కాలేదు. అందుకోసమే ఇండియా అనేటువంటిది పూర్తి స్థాయిలో ఒక సర్జికల్ స్ట్రైక్ అనుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ అనేటువంటి స్టార్ట్ చేసి టార్గెటెడ్గా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాటిని మాత్రమే టార్గెట్ చేసింది. కానీ పాకిస్తాన్ లాస్ట్ 48 అవర్స్లో మనం చూడొచ్చు, లేకుంటే లాస్ట్ 72 అవర్స్లో కేవలం ఇండియాకు సంబంధించినటువంటి ఆర్మీ లేకుంటే ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసింది. సో డెఫినెట్గా ఒక విధంగా చూసుకుంటే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ చేస్తున్నది తప్పు అనేటువంటిది ఒకవైపు ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండోది, ఒక లాంగ్ టర్మ్ వార్ ఇండియాతో చేసేటువంటి స్థాయి కానీ లేకుంటే అంత ఒక మెకానిజం కానీ అటువంటి ఒక ప్రిపేర్నెస్ కానీ పాకిస్తాన్ దగ్గర లేవు. పాకిస్తాన్ ఒక విధంగా ఈరోజు ఒక న్యూక్లియర్ కమాండ్ మీటింగ్ అనేటువంటిది ఒకటి మార్నింగ్ క్రియేట్ చేసింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇండియాతో పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్తే డెఫినెట్గా పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం మిగలదు అనేటువంటి ఒక భయం పాకిస్తాన్లో ఉండింది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూ చాలా సీరియస్గా నడుస్తుంది. అక్కడ ఒక విధంగా చూసుకోవాలంటే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ, పీటీఐకి సంబంధించిన ఇష్యూ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇన్ని డొమెస్టిక్ ప్రాబ్లమ్స్లో పాకిస్తాన్ యుద్ధం చేయలేదు అనేటువంటిది చాలా సీరియస్గా మనకు ఓపెన్ పిక్చర్గా కనిపిస్తున్నటువంటి. అందుకోసమే మనం గత 2-3 డేస్ నుంచి ముఖ్యంగా భారత ఆర్మీ అనేటువంటిది, భారత డిఫెన్స్ మినిస్ట్రీ అనేటువంటిది చాలా క్లియర్గా మనం రిస్ట్రెయిన్గా ఉన్నాం. మనం ఎక్కడ కూడా ప్రొవోకేటివ్ ఫైర్ చేయకుండా చాలా జాగ్రత్త ఉన్నాం. సో ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ అటు అమెరికాను రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసింది, సౌదీ అరేబియాను రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇండియాతో మాట్లాడుకోండి అనేటువంటి ఒక డైరెక్ట్ సలహా వాళ్ళ దగ్గర వచ్చినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా వాళ్ళకి ఆర్మీ ఆపరేషన్కి సంబంధించిన డీజీ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ జనరల్, ఆయన డైరెక్ట్ కాల్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ముందు నుంచి కూడా ఎక్కడైతే ఈ సిచ్యువేషన్ ఉందో లేకుంటే ఎక్కడైతే ఈ టెన్షన్స్ ఉన్నాయో వీటిని డీఎస్కలేట్ చేయాలనేటువంటిదే ఇండియాకి సంబంధించినటువంటి ఆలోచన. యుద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎవరో ఒకరు గెలవరు, రెండు పార్టీస్ కూడా నష్టపోయేటువంటి ఒక ప్రక్రియ. సో డెఫినెట్గా మనం ముందు నుంచి కూడా చాలా రిస్ట్రెయిన్గా ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం యుద్ధం అనేటువంటిది ఒక వినాశనాన్ని తీసుకొస్తుంది అనేటువంటిది మనం చాలా కాలంగా మన ఫిలాసఫీ ఉంది. ఆ నేపథ్యంలో ఈరోజు పాకిస్తాన్ చేసినటువంటి ఈ ప్రతిపాదన మనం అంగీకరించడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత చాలా నంబర్ ఆఫ్ విక్టరీస్ మనకు వచ్చాయి. ఒకటి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏవైతే టెర్రరిస్ట్ బేసెస్ ఉన్నాయో వాటిని మనం ఎలిమినేట్ చేశాము. చాలా వరకు క్యాంపులను ఎలిమినేట్ చేశాము. టాప్ 10 ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో చాలా వరకు వాళ్ళను ఒక విధంగా పూర్తిగా లేకుండా చేశాం, వాళ్ళను పూర్తిగా హతమార్చాం. దానికి సంబంధించిన లిస్ట్ వచ్చింది. లష్కర్ ఇ తోయిబా, జైష్ మహమ్మద్కు ఒక కోలుకోలని దెబ్బ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీమాంతర ఉగ్రవాదానికి హార్నెస్ చేస్తున్నటువంటి, అక్కడ పూర్తిగా ట్రైన్ చేస్తున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది బహవాల్పూర్ కావచ్చు, లేకుంటే ఏదైతే సేమ్ మనం ముజఫరాబాద్ కావచ్చు, ఈ ఏరియాస్ మొత్తం కూడా మనం పూర్తిగా ఏరియల్ స్ట్రైక్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం ఈ 3-4 రోజుల్లో మన టార్గెట్స్ని అచీవ్ చేసాం. పాకిస్తాన్ ఎంత ప్రొవోకేటివ్గా ఉన్నా, ఎటువంటి షెల్లింగ్ చేసినా, ఎటువంటి ఎయిర్ బేస్ మీద దాడి చేసినా మనం వాటిని న్యూట్రలైజ్ చేస్తూ పూర్తిగా మనకు సంబంధించినటువంటి ఒక పవర్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇది ఒక విక్టరీగా మనం చూడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ యుద్ధం ఆపాలి అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రస్తావన అయితే ఉందో దాని మీద నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ టాక్స్ మే 12. రైట్ ఇస్మాయిల్, అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ కండిషన్స్ పైన కాల్పుల విరమణ జరుగుతుంది అనేది. ఇద్దరు పార్టీలు మీరు మాట్లాడుకోండి, శాంతి చర్చలు జరపండి అని చెప్తున్నారు. కానీ ఉగ్రవాదులను అప్పగించడం అనేది ఒక కండిషన్గా పెడుతుందా, లేకపోతే ఉగ్ర స్థావరాలను నాశనం చేయండి అని పదే పదే చెప్తున్న పరిస్థితులు కూడా మనం చాలాసార్లు చూసాం. ఈసారి పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉంటుందా అనేది? డెఫినెట్గా అక్రాస్ ద టేబుల్ కూర్చున్నటువంటి సమయంలో ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ మనం చాలాసార్లు ఇచ్చడం, మళ్ళీ అదే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఏవైతే చాలా కేసెస్ ఉన్నాయో 26/11 నుంచి మనం మొదలు పెడితే పుల్వామాకు సంబంధించినటువంటి చాలా ఉగ్రవాద దాడులు ఉన్నాయో ఇటువంటి కేసెస్కి సంబంధించి మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడం, పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులు మనకు అప్పగించడం అనేటువంటిది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎల్ఓసి వెంట మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా అవి ఏవైతే సైనిక అధికారుల స్థాయిలో కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం రక్షణ శాఖ అధికారులు రక్షణ శాఖ మంత్రులు కూర్చొని మాట్లాడుకునేటువంటి ఉన్నాయి. సో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ జరగాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఒకటేసారి ఈరోజు కాల్పుల విరమణకు ప్రధానంగా ఏంటంటే టెన్షన్స్ ఎస్కలేట్ అయిన తర్వాత ఒక సిచ్యువేషన్లోకి వెళ్తే ఎక్కడైనా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత దాన్ని డీఎస్కలేట్ చేయడము, లేదంటే ఆ యుద్ధం నుంచి వెనక్కి రావడము ఒక దేశం నాయకత్వం చేతుల్లో కూడా ఉండదు. ఎక్కడైనా ఒక పెద్ద మిసైల్ లాంటిది పడి పెద్ద సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రాణ నష్టం
జరిగిన తర్వాత ఆ దేశం ఇంకా ఎప్పటికీ ఆ యుద్ధం నుంచి వెనక్కి రానటువంటి ఒక సిచ్యువేషన్లోకి నెట్టివేయబడుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఎరేస్ కాకూడదు అనేటువంటిది ఇమీడియట్ సీజ్ ఫైర్ అనేటువంటిది మనం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ చేసినటువంటి రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసాం. బట్ డెఫినెట్ గా అక్రాస్ ద టేబుల్ కూర్చున్న తర్వాత చాలా మీటింగ్స్ జరుగుతాయి దీని మీద, అఫీషియల్ లెవెల్లో, పొలిటికల్ లెవెల్లో. బిందు యా, ఎల్ఓసి వెంబడి ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా 100 సీజ్ ఫైర్ వైలేషన్స్ జరిగాయి అనేది విదేశాంగ శాఖ ప్రకటనలో మనం చూడొచ్చు. సో ఇప్పుడు సీజ్ ఫైర్కి 2 దేశాలు ఒప్పుకున్నాయని చెప్తున్నారు. నిజంగా పాకిస్తాన్లో ఒక దేశం ఈ సీజ్ ఫైర్ని రెస్పెక్ట్ చేస్తుందా అనేది కూడా చాలా మంది అనుమానం. డెఫినెట్గా ప్రపోజల్ పాకిస్తాన్ తీసుకొచ్చింది కాబట్టే మనం యాక్సెప్ట్ చేసాము. లేక ఇలా మళ్ళీ ఎక్కడైనా తోక జాడించడం, మళ్ళీ ఎక్కడైనా వైలేషన్ చేస్తే డెఫినెట్గా మనం మెజర్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఒకటి ఏషియాలోనే, ముఖ్యంగా సౌత్ ఏషియాలో 2 న్యూక్లియర్ పవర్స్ ఒక వార్లోకి వెళ్ళడం డెఫినెట్గా ఒక ప్రమాదకరమైనటువంటి అంశం. దీన్ని వరల్డ్ కూడా చూస్తుంది. మనం ఒక గ్రోయింగ్ ఎకానమీ, ముఖ్యంగా మనం టాప్ 5 ఎకానమీస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఇటువంటి ఎకానమీ ఒక యుద్ధానికి వెళ్తే, పాకిస్తాన్ చాలా చిన్న దేశం, దాని ఎకానమీ చాలా చిన్నది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. కానీ మనం ఒక పెద్ద యుద్ధంలోకి, లాంగ్ టర్మ్ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మన ఎకానమీస్ దెబ్బతింటాయి, మనకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవన్నీ ఇష్యూస్ మనకు ఉన్నాయి. డెఫినెట్గా పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ని ఓడించడం పెద్ద విషయం కాదు. కానీ ఆ యుద్ధం ఎంతకాలం నడుస్తుంది? మనం రష్యా లాంటి ఒక పెద్ద దేశం కూడా యుక్రెయిన్తో దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక యుద్ధంలో ఇరుక్కున్నటువంటి, అందులో ట్రాప్ అయినటువంటి ఒక ఇష్యూని చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మనం కూడా అటువంటి ఒక ట్రాప్లోకి వెళ్ళొద్దు అనేటువంటిది ముందు నుంచి కూడా ఈ దేశ నాయకత్వం ఆలోచిస్తున్నటువంటి అంశం. మిలిటరీ స్ట్రాటజిస్టులు కూడా అదే చెప్తున్నారు. పాకిస్తాన్ ఈరోజు ఒక విధంగా శరణు కోరి వచ్చినటువంటి సందర్భంలో వాళ్లకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేశాము. డెఫినెట్గా అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు, డిస్కషన్స్ స్టార్ట్ అయినప్పుడు మన టర్మ్స్ ఆధారంగానే, మనం పెట్టినటువంటి కండిషన్స్ ఆధారంగా డిస్కషన్స్ ఉంటాయి. మనం షరతులు పెడతాం, దానికి పాకిస్తాన్ ఒక విధంగా ఓకే చెప్పాల్సినటువంటి అంశం ఉంది. బట్ డెఫినెట్గా ఈరోజు సీజ్ ఫైర్ అనేటువంటిది, నేను మళ్ళీ ఒక విషయం చెప్తాను, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సౌత్ ఏషియాలో ఇదే అతిపెద్ద ఒక 2 ఏవైతే ఎయిర్ ఫోర్సెస్ ఉన్నాయో చేసినటువంటి అతిపెద్ద ఎక్సర్సైజ్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కావచ్చు. సెకండ్ వరల్డ్ వార్ చాలా పెద్ద ఇష్యూ ఇది. ఎందుకంటే 2 న్యూక్లియర్ పవర్స్ ఉన్నటువంటి, దాదాపు ఈక్వల్ న్యూక్లియర్ పవర్స్, 170 న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, మన దగ్గర 180 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేటువంటిది వరల్డ్లో నంబర్స్ చెప్తున్నటువంటి మాట. ఇంత పెద్ద ఎత్తున ఒక విధంగా ఉన్నటువంటివి 2 న్యూక్లియర్ పవర్స్ ఫుల్ స్కేల్ యుద్ధానికి పోతే ఏంటిది ప్రమాదం అనేటువంటిది కూడా చాలా వరకు ప్రెషర్ ఉంది. అమెరికా కంటిన్యూగా మానిటర్ చేస్తూ వచ్చింది. బట్ డెఫినెట్గా అమెరికా మనల్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఒక ఒపీనియన్ను గౌరవిస్తూ ఓవరాల్గా ఉన్నటువంటి ప్రమాదం ఏదైనా వస్తుందనేటువంటి అంచనా కూడా మనకు ఉంది. కాబట్టి పాకిస్తాన్ చేసినటువంటి ఒక అభ్యర్థనను మనము ఈరోజు యాక్సెప్ట్ చేశాం. డెఫినెట్గా పాకిస్తాన్ శరణు కోరింది కాబట్టి, క్షమించేటువంటి గుణం ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఈ టర్మ్స్ ఒప్పుకున్నాం. బట్ అక్రాస్ ద టేబుల్ కూర్చున్నటువంటి తర్వాత, అక్రాస్ ద టేబుల్ డిస్కషన్ కూర్చున్న తర్వాత అది ఈ డీజీఎస్ఆర్ ర్యాంక్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతాయా, లేకుంటే పొలిటికల్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతాయా, లేకుంటే పోస్ట్ బై పోస్ట్ ఎక్కడైతే వైలేషన్ జరిగిందో పోస్ట్ బై పోస్ట్ డిస్కషన్ జరుగుతుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. బట్ మే 12న నెక్స్ట్ సెట్ ఆఫ్ డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇనిషియేషన్ పాకిస్తాన్. దీంతో పాటు మరొక అంశం ఏంటంటే, అమెరికా తీరు పైన కూడా చాలా మందికి అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవైపు ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ వద్దన్నప్పటికీ కూడా $1 మిలియన్ ప్యాకేజ్ ప్రకటించిన పరిస్థితి, ఇంత యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడేమో కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది కూడా యుఎస్ఏ అని చెప్తున్నారు. డైరెక్ట్గా కొంతవరకు మేము కల్పించుకోము, లేకపోతే మాకు సంబంధం లేదు, 2 న్యూక్లియర్ పవర్స్ ఫైట్ చేసుకుంటున్నాయి, మేము తలదూర్చమని జేడీ వాన్స్ లాంటి వాళ్ళు ప్రకటన చేసినప్పటికీ కూడా ఇందులో యుఎస్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంది అనేది ఒకటి అర్థమవుతుంది. రెండో పదం, ఇది ఎంతవరకు నమ్మదగినది అనేది కూడా రెండొక ప్రశ్న. కొంత పాకిస్తాన్ ఫేవర్గానే కనిపిస్తున్నట్టుగా లేదా? డెఫినెట్లీ నెవర్ పాకిస్తాన్కి ఫేవర్గా ఉంది అనేటువంటి దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే న్యూక్లియర్ పవర్స్ ఉన్నటువంటి 2 కంట్రీస్ ఒక యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మనం న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి చదువుకుంటాం. అది యురేనియం కావచ్చు, ప్లూటోనియం కావచ్చు. ఒకసారి ఆ చైన్ రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అది అన్కంట్రోలబుల్ అయిపోతుంది, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇటువంటి ఈ వార్ ప్రధానంగా ఏం జరుగుతుందంటే మనం చూస్తున్నాం, అమెరికా చాలా తీవ్రంగా అటు యుక్రెయిన్, అట్ ద సేమ్ టైం రష్యాకు సంబంధించిన దాంట్లో చాలా సీరియస్గా శ్రమించాల్సినటువంటి పరిస్థితి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు, కొంతవరకు ఉంది. బట్ యుద్ధం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అనేటువంటిది ఆ దేశ నాయకత్వం చేతిలో కూడా ఉండదు. దీన్ని చాలా ఇంపార్టెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ఒక స్థాయి లో ఇంటెన్సిటీ వార్గానే మనం ఇప్పటివరకు చూసాం. ఈ లో ఇంటెన్సిటీ వార్గా ఉన్నప్పుడు మాత్రమే దీని నుంచి వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ నిజంగానే ఒకవేళ పూర్తి స్థాయిలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఎక్కడ వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు. పాకిస్తాన్కి ఎటువంటి ఫేవరబిలిటీ లేదు. మనకు సంబంధించినటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి పవర్ పాకిస్తాన్కి అర్థమైంది. పాకిస్తాన్ ఈ యుద్ధం గెలవలేదని తెలుసు, పాకిస్తాన్ ఈ యుద్ధంలో కొనసాగలేదని తెలుసు, దీన్ని లాంగ్ టర్మ్ సస్టైన్
చేయలేదని తెలుసు. సో ఈ టర్మ్స్ అనేటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ ఒక విధంగా ఒక బ్యాక్ స్టెప్ వేసిందని అనుకోవాలి. అమెరికాకు సంబంధించినటువంటి ఇష్యూని మనం రెండు విధాలుగా చూడాలి. ముఖ్యంగా సౌత్ ఏషియాలో చూసుకుంటే ముఖ్యంగా సౌత్ ఏషియాలో ఇండియా ఒక స్ట్రాటజిక్గా అమెరికాతో ఉన్నటువంటి రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్కి ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంది, ఇద్దరికి ఒక పర్సనల్ రిలేషన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరి మధ్య ఈక్వేషన్స్ చాలా బెటర్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఇండియా ఈ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎకనామికల్గా లేదంటే వేరే ఇష్యూస్గా వీక్ అవ్వడం అనేటువంటి జరిగితే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఈక్విలిబ్రియం ఈ మొత్తం దెబ్బతింటుంది. అటు చైనా అనేటువంటిది ఒక పవర్ సెంటర్గా మళ్ళీ ఎదిగేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఈ యుద్ధాన్ని అటు చైనా ఇండియా వీటికంటే కూడా చాలా ఎక్కువగా కోరుకుంటున్నటువంటి దేశం ఇండియా పాకిస్తాన్ కంటే కూడా చాలా ఎక్కువ కోరుకుంటున్నటువంటి దేశం చైనా. సో స్ట్రాటజికల్గా అది చైనాకు అడ్వాంటేజ్ కాకూడదు అనేటువంటి ఒక థాట్ అమెరికాకు ఉండేటువంటి అవకాశం ఉంది. బెయిల్అవుట్ అనేటువంటిది చాలా వరకు ముఖ్యంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. అందులో ఎటువంటి ఇష్యూస్కి ప్యాకేజ్ ఇస్తున్నారు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. మనం డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఒక విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాం, మన డిసెంట్ని మనం ఇచ్చాము, మన వ్యతిరేకంగా మనం దానికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి డిసెంట్ ఇచ్చి మనం అబ్స్టైన్ కూడా కావడం జరిగింది. బట్ ఓవరాల్గా నేను ఒక విషయం ఇందులో చెప్పేది ఏంటంటే యుద్ధం అనేటువంటిది డెఫినెట్గా మనలాంటి రిపోర్టర్స్ న్యూస్ రూమ్లలో లేకుంటే సరిహద్దులు రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్సైటింగ్గా ఉంటుంది. లేకుంటే ఎవరైనా ఆర్మ్ చైర్ జర్నలిస్ట్ కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు, ఇక్కడ కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళకు ఉంటుంది. బట్ యుద్ధం అనేటువంటిది ఎప్పుడు వినాశనం. చాణక్యుడి నీతి దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనిషి తన చివరి డెసిషన్ మాత్రమే యుద్ధమే ఉండాలి, అంటే అంతిమంగా తీసుకునేటువంటి నిర్ణయం మాత్రమే యుద్ధమే ఉండాలి. యుద్ధాన్ని ఒక విధంగా ఆపగలిగేటువంటి వాళ్ళే నిజమైన నాయకత్వం అనేటువంటిది చరిత్ర పదే పదే చెప్తూ వచ్చింది. ఈరోజు పాకిస్తాన్ శరణు కోరి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది మన బాధ్యత. డెఫినెట్గా పాకిస్తాన్ రేపు ఎల్లుండో మళ్ళీ సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తే పాకిస్తాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటిది ఇండియాకు బాగా తెలుసు. గత 65-70 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ని మనం ఒక విధంగా పాకిస్తాన్తో మనకు సంబంధించిన రిలేషన్ చూసుకుంటే పాకిస్తాన్ మనం చాలాసార్లు కంట్రోల్ చేసగలిగాం. పాకిస్తాన్ మనం కావాల్సినప్పుడు ఒక దేశంగా కూడా ఒక దేశాన్ని 2 దేశాలుగా కూడా మార్చగలిగాం. డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ అనేటువంటిది చేయి దాటిపోతుంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ సో ఈ మొత్తం ఎపిసోడ్ లో పాకిస్తాన్ కొంతవరకు తగ్గింది అనేది మనం ఒక టేక్అవేగా తీసుకోవాల్సి ఉంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకోండి, లేకపోతే చాలా వేదికల పైన ఈ ఉగ్రవాదుల్ని మాకు అప్పగించండి, లేకపోతే ఈ ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయండి అని ఇండియా పదే పదే చెప్తూ వచ్చింది. పాకిస్తాన్ ఎప్పుడూ అది చేయలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. మీరు ఎంతవరకు దాన్ని చేస్తారు? తహూర్ రాణా లాంటి వాళ్ళనే యుఎస్ మనకు అప్పజెప్పిన పరిస్థితి. అలాంటిది మీరు ఆ స్థాయి మిలిటెంట్లు మీ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకని ఇండియాకు అప్పజెప్పరు? ఇక్కడి లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం వాళ్ళని ట్రయల్ చేసే హక్కు ఖచ్చితంగా ఇండియాకు ఉంది అనేది మన వాదన. డెఫినెట్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ ఇండియా రిలేషన్స్ ఎలా ఉంటుందంటే ఇండియా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడు ఇది మీరు తప్పు చేస్తున్నారు, దీనికి సంబంధించిన దొంగలు మీ దగ్గర ఉన్నారు అని మనం ఎప్పుడు అడుగుతాం. వాళ్ళు ఒక హ్యాబిచువల్ అఫెండర్ లాగా, ఒక పిక్ పాకెటర్ మనం ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎన్నిసార్లు తీసుకొచ్చి మాట్లాడినా, ఎన్నిసార్లు వాళ్ళను జైలుకి పంపించినా మళ్ళీ అదే చేస్తుంటారు. సో ఇది డెఫినెట్గా ఒక సిరీస్. దీన్ని ఒక పీరియడ్ మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా పాకిస్తాన్కి సంబంధించి ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనం ఈ 4-5 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒకటి గొప్ప విజయం సాధించగలిగాం. అదేంటంటే ప్రపంచానికి పాకిస్తాన్ అనేటువంటిది ఒక టెర్రరిజంని ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, టెర్రరిజాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి ఇంకా బెటర్గా, చాలామంది ప్రపంచంలో అమెరికా నుంచి మొదలు పెడితే చాలామందికి పాకిస్తాన్కి టెర్రరిజంకి ఉన్నటువంటి లింక్స్ తెలుసు, కానీ ఇంకా బెటర్గా మనం ఎక్స్పోజ్ చేయగలిగాం అనేటువంటిది ఒక గొప్ప టేక్అవేగా దీన్ని మనం చూడాలి. రెండో విషయం, ఇక్కడ చాలా క్లియర్గా ఎక్కడైతే మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత బహావల్పూర్, అదేవిధంగా మురీడ్కే, అదేవిధంగా ఏదైతే ముజఫర్బాద్ ఇవంటి ఏరియాస్లో మనం ఎక్కడైతే స్ట్రైక్స్ చేసామో ఈ స్ట్రైక్స్, ఆ తర్వాత అక్కడ చనిపోయినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా మనం రిలీజ్ చేసాం. ఆ లిస్టుతో పాటు ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ, ముఖ్యంగా సైన్యాధ్యక్షుడు కూడా ఆసిఫ్ మునీర్ కూడా అక్కడికి వెళ్ళారు. సో ఆయన ఎక్కడెక్కడ హాజరైంది కూడా మనం చెప్పాం. సో అధికారిక లాంఛనాలతో ఉగ్రవాదులకు ఒక విధంగా అంత్యక్రియలు చేసినటువంటి దేశం పాకిస్తాన్ అనేటువంటిది రుజువు చేయగలిగినాం. ఎవరైతే ఉగ్రవాద దాడులు చేస్తారో అటువంటి ఉగ్రవాదులు మనం మట్టు పెట్టగలిగాం. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా మనం అటాక్ చేయగలగమనేటువంటిది పాకిస్తాన్ నిరూపించాం. పాకిస్తాన్ ఎటువంటి క్షిపణి వేసినా కానీ మనం పూర్తిగా చేయగలమనేటువంటిది చెప్పగలం. సో ఇవన్నీ ఇష్యూస్ అనేటువంటివి కంటిన్యూగా రాగలుగుతాయి. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇండియా విన్స్ ఎయిదర్ ఇట్స్ వార్ ఆర్ నాట్. డెఫినెట్గా ఇండియా అనేటువంటి ఒక దేశము చాలా పరిపూర్ణత కలిగినటువంటి దేశము, చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి దేశం. డెసిషన్స్ అనేటువంటివి టైం బీయింగ్ ఉంటాయి, డెసిషన్స్ అనేటువంటివి లాంగ్ టర్మ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఆలోచించి తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగానే మనం చూడాల్సి ఉంటుంది. బిందు. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.